ప్రోగ్రామ్ ఉంటే అపోజిషన్ లీడర్దైనా సీఎందైనా వాళ్ళ సెక్యూరిటీకి మనం క్యాసెట్లు ఇస్తాం, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. అంటే వేగంగా వెళ్ళిపోతుంది అప్పుడు క్యాసెట్. అట్లాంటి దాంట్లో డిజిటల్ కెమెరా నా దగ్గరనే ఉంటుంది, నేను స్టాఫ్ రిపోర్టర్ని కాబట్టి కవరేజ్ చేసేటప్పుడు చూసా నేను ఎంత సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాడంటే తను సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి ముందు ప్రోగ్రాము, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత కార్యకర్తలతో ఇంటరాక్షను. ఒకవేళ కార్యకర్తలతో ఇంటరాక్షన్ అక్కడ కుదరనప్పుడు ప్రముఖ నాయకులు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళందరూ హెలీప్యాడ్ దగ్గర ఉండాలి. అక్కడ హెలీప్యాడ్ ఎట్లాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు విజయవాడలో ఉంది, ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టేవాడు. అయితే ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే అతను ఉదయం 9 నుంచి 12 1 గంట దాకా ఉంది ప్రోగ్రాం, భోజనాలు ఏర్పాటు చేపిస్తాడు, స్నాక్స్ ఏర్పాటు చేపిస్తాడు ముందే. అక్కడ ఒక 4-5 రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉన్న నాయకులు ప్రిపేర్డ్గా ఉంటారు. వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుగా చెప్పబడిన నాయకులు వాళ్ళు రాగానే అక్కడ కుర్చీలో కూర్చోబెట్టడం, సమోసా ఇవ్వడం, టీ ఇవ్వటం. ఆ తర్వాత మధ్యాహ్నం టైంకి లంచ్ టైంకి ఈయన వస్తాడు. వచ్చి అప్పుడు ఏం చేస్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకో చోట పెడతాడు, స్టేట్ గెస్ట్ హౌస్లో పెట్టేవాడు. అక్కడతో ప్రెస్ కాన్ఫరెన్స్లు క్లోజ్, ఇక ప్రెస్ వద్దంటాడు. అక్కడతో నా టూర్ క్లోజ్ అయిపోయింది, మేము హెలికాప్టర్ ఎక్కేదే ఉందబ్బా వదిలేసేయండి అని చెప్తాడు అనమాట. హెలీప్యాడ్ దగ్గరికి ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళి